హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో కొర్రమీను చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అస్సలు మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా, అలాగే టేస్ట్గా పాతకాలం పద్ధతిలో ఎలా తయారు చేసేవాళ్ళో అలా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ కొర్రమీను చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా చేపల్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ 2 కేజీల వరకు కొర్రమీను చేపలను తీసుకున్నాను. ఇవి నీళ్ళల్లో బాగా శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం పెరుగు కానీ నిమ్మకాయ రసం కానీ వేసి లాస్ట్లో కడిగితే శుభ్రంగా ఉంటుందండి. అస్సలు నీచు వాసన అనేది ఉండదు. ఈ విధంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను దీనికోసం ముందుగానే ఒక 2 ఉల్లిపాయలని, అలాగే ఒక 6, 7 పచ్చిమిరపకాయలని, కొద్దిగా ఉల్లికాడల్ని, అలాగే కొంచెం కొత్తిమీరని, ఒక చిన్న టమాటాని ఈ విధంగా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. మీకు టమాటా వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. టేస్ట్ అయితే టమాటా వేస్తే రుచిగా ఉంటుంది. తర్వాత ఈ కూరలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకున్నానండి. చింతపండు పులుసు అనేది మరీ ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే పుల్లగా ఉండి అంత టేస్ట్ బాగోదనమాట. ఈ విధంగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్ళు పోసుకుని ఈ చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత చింతపండు మునిగే వరకు దీనిలో నీళ్ళు పోసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మీరు అప్పటికప్పుడే చేసుకుంటే వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు కూర వండుకోవడానికి కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 4, 5 గరిటెల వరకు నూనె పోసుకోవాలి. చేపల కూరకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నూనె తగ్గితే అంత రుచిగా ఉండదు. నూనె వేడైన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి నూనెలో బాగా దోరగా వేగాలి. పచ్చి పచ్చిగా ఉంటే తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతాయండి, అంత బాగోదు రుచి అయితే. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గరగా అయితేనే రుచిగా ఉంటుంది కూర. ఇప్పుడు దీనిలోకి కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు ఒక 2, 3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కూరగాయలన్నీ మనం కట్ చేసి పెట్టుకుంటే మనకి చాలా త్వరగా కూర అనేది రెడీ అయిపోతుందండి చేపల పులుసు. ఇలా పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీనిలోకి నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు అనేది చిక్కగా వేసుకోండి. పలచగా వేసుకుంటే కూర అంత రుచిగా ఉండదు. కాబట్టి చింతపండు గుజ్జు ఎప్పుడైనా సరే ఏ చేపల కూరకైనా ఇలా చిక్కగా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే తగినంత కారాన్ని కూడా వేసుకోండి. కారం కూడా తగ్గకూడదండి, కారం కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీకు మరీ చిక్కగా అనిపిస్తే దీనిలోకి కొద్దిగా నీళ్ళు పోసుకోండి. అంటే ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని చేపలను వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ చేపల కూర అయితే ఉడకనివ్వాలండి. ఇలా చేపలని వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కడాయిని మామూలుగా కదిపితే సరిపోతుంది. తర్వాత గరిటెతో మరీ ఎక్కువగా కలపకుండా స్లోగా ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టి ఉడికించేసుకోవాలి. ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకుని ఉడికించుకోండి. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఒక్కసారి కదుపుకోవాలి. కూర అయితే అస్సలు గరిటె యూజ్ చేయకూడదండి ఇలా ఉడికేటప్పుడు చేపల కూరకి. ఇలా ఉడికిన తర్వాత కట్ చేసిన ఉల్లికాడల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. ఈ టైంలో వేస్తే కొద్దిగా ఉడికి టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకుని మరి కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదా, నూనె బాగా పైకి తేలి ఇంకొద్దిగా చిక్కబడింది పులుసు అనేది. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిగిలిన కొత్తిమీర ఉంది కదండి, అది మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొద్దిగా అటు ఇటు కదుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, నూనె పైకి తేలి ఎంత చక్కగా ఉందో. ఎప్పుడైనా సరే చేపల కూరకి చింతపండు చిక్కగా ఉండాలండి. అలాగే ఉప్పు, కారం, నూనె అంతా సరిపోయినట్లుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు నీసు వాసన రాకుండా రుచిగా ఉంటుంది. అంతేనండి, మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ కూర చల్లారిన తర్వాత మరింత రుచిగా ఉంటుంది.
మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.